ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాలను మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీ కుటుంబాలు ఎలా ఉన్నాయి? మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏదైనా సమస్యలో ఉన్నారా? బలహీనంగా ఉన్నారా? ఏదైనా ఆందోళన మిమ్మల్ని వేధిస్తూ ఉందా? చింతతో ఉన్నారా? అయితే ప్రభు సెలవిస్తూ ఉన్నారు కదా, మీ చింత యావత్తు నా పైన వేయండి, నేను మిమ్మల్ని గురించి చింతిస్తున్నానని. కాబట్టి మీరే చింత కలిగి ఉన్న ఈ ఉదయాన దేవునిపై వేయండి. ఆయన వాక్కును గట్టిగా పట్టుకోండి. మీతో ఈరోజు దేవుడు మాట్లాడబోతున్నారు. తండ్రి, ఈ మాట నా కొరకే అని విశ్వసించి ప్రార్థించండి. దేవుని శక్తి మీరు పొందుకుంటారు, విశ్వాసాన్ని పొందుకుంటారు. ఎందుకంటే ఈ మాటలు దేవుని మాటలు. ఆ మాటపై మీరు ఆధారపడితే తప్పకుండా ఆ మాటే మిమ్మల్ని నడిపిస్తుంది. అంతేకాకుండా మీలో ఇంకెవరైనా సమస్యల శోధనలో ఉంటే తప్పకుండా మీ ప్రార్థన విన్నపములు నాకు తెలియచేయండి. మీరు ఏవైతే సమస్యలు నాకు తెలియజేస్తున్నారో ప్రతి దాని కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. సృష్టికర్త చేతులకు అప్పగిస్తున్నాను. మీరు కూడా ప్రార్థించండి. దేవుని చిత్తం కొరకు ఎదురు చూడండి. ఆయన చిత్తం కొరకు మీరు కనపడితే తప్పకుండా ఒక అద్భుతకరమైన కార్యము దేవుడు మీ జీవితంలో జరిగిస్తాడు. సమస్త మహిమ ఘనత ప్రభావంలో దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట కీర్తనలు 147వ అధ్యాయము 13వ వచనము. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు సృష్టికర్తైన దేవుడు తెలియజేస్తున్న మాట, మీ గృహంలోనికి సాతాను శక్తులు, చీకటి శక్తులు, అంధకారపు శక్తులు, వాటి ద్వారా అనేక శోధనలు, సమస్యలు, రోగాలు, పాపము, వ్యసనాలు, దేవునికి ఇష్టం లేని పరిస్థితులు మీ ఇంటిలోనికి ప్రవేశించకుండా దేవుడు మీ గుమ్మముల గడియలు బలపరచబోతున్నాడు. అంటే మీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఏవైతే ప్రయత్నిస్తూ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆయన అణచివేసి అవి మీ గుమ్మములో ప్రవేశించడానికి వీలు లేకుండా మీ గుమ్మములను బలపరిచి ఉన్నాడు. మీరు ఒకవేళ అనేక సంవత్సరాలుగా మీ భర్తను గురించి ప్రార్థిస్తున్నారేమో, భార్యను గురించి ప్రార్థిస్తున్నారేమో రక్షణ కొరకు, మీ బిడ్డలు రక్షణ పొందాలని ప్రార్థిస్తున్నారేమో, కుమార్తె కొరకు, కుమారుని కొరకు, వారి భవిష్యత్తు కొరకు, వారి జీవితాలు పరిశుద్ధంగా ఉండాలని, వ్యసనాల నుండి విడిపించబడాలని, పరిశుద్ధమైన దేవుని మార్గంలో నడవాలని ప్రార్థిస్తూ నాకైతే శక్తి లేదు, నేను ఎంత చెప్పినా నా బిడ్డలు వినడం లేదు, నా భర్త వినడం లేదు, ఎన్ని ప్రయత్నాలు చేసినా నా వల్ల కావడం లేదని మీరు నిరాశ చెందుతున్నారేమో. మీ హృదయ వేదన చూసిన దేవుడు మీ ప్రార్థన అంగీకరించారు. ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నారు. మీరు ఒకవేళ వారికి అడ్డుకట్టు వేయలేకపోతున్నారేమో, ఎంతో ప్రయత్నిస్తున్నారు కానీ మీరు మార్చలేకపోతున్నారేమో. వారి హృదయాల్లో నేను కార్యం చేస్తాను, వారి మనస్సుల్లో నేను అడ్డుకట్టు వేస్తాను, వారి తలంపులకు నేను అడ్డుకట్టు వేస్తాను, వారి జీవితంలో దేవునికి ఇష్టం లేని ప్రతి కార్యమునకు నేను అడ్డుకట్టు వేస్తాను. మీ కుటుంబంలో ఉన్న ప్రతి వ్యర్థమైన పరిస్థితికి నేను గడియ పెడతాను, నేను వాటిని అణిచివేస్తాను, నేను చేస్తున్నాను, భయపడొద్దని దేవుడు నీకు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా నీ పిల్లలు నేను ఆశీర్వదించి ఉన్నాను. మీ పిల్లల్లో వ్యర్థమైన పరిస్థితులన్నిటినీ తొలగించి వారిని ఆశీర్వదిస్తున్నాను, వారిని దీవిస్తున్నాను. నీ మధ్యలో అంటే నీ కుటుంబంలో ఎంతమంది అయితే ఉన్నారో, నీ భర్త అయినా, నీ భార్య అయినా, నీ బిడ్డలైనా, మనుమలైనా, ఎవరైనా నీ కుటుంబంలో ఎంతమంది ఉన్నా నీ మధ్యనున్న నీ కుటుంబంలో ఉన్న వారందరినీ కూడా నేను ఆశీర్వదిస్తాను. ఆత్మీయంగా ఆశీర్వదిస్తున్నాను, శారీరకంగా ఆశీర్వదిస్తున్నాను. వారిని ప్రతి విషయంలో కూడా నేను ఆశీర్వదిస్తున్నాను. ఇది మొదలుకొని నేను అద్భుతాలు చేయబోతున్నాను, నమ్మండి అని సృష్టికర్త అయిన దేవుడు తెలియజేస్తున్నారు. ఈరోజు ఆయన మాట ఎప్పటికీ కూడా మారనిది. ఆయన మాట ఉన్నది ఉన్నట్లుగా నీ జీవితంలో జరిగిస్తారు నీవు నమ్మితే. ఆకాశము భూమి గతించిపోయినా దేవుని మాటలు గతించవు. ఆయన మాట ఇచ్చాడంటే దాని మీద నిలబడతాడు. ఆయన ఎప్పటికీ కూడా ఆ మాట నుండి ఆయన తొలగిపోడు. మీరు ఒకవేళ అనుకుంటున్నారేమో, అనేక సంవత్సరాలుగా నేను వాగ్దానాన్ని వింటున్నాను,
ఏవి కూడా నా జీవితంలో జరగడం లేదని. అయితే నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము. మీరు ఎంతవరకు నమ్ముతారో అంతగా కార్యం జరుగుతుంది. మీరు ఏదైతే హృదయపూర్వకంగా విశ్వసిస్తారో, నిజముగా దేవుని సందులో మొరపెడతారో, తండ్రి వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు నా జీవితంలో నెరవేరుస్తున్నారని విశ్వాసంతో మొరపెట్టినప్పుడు మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఆయనకి ఏ భేదం లేదు. ఎవరు నిజంగా మొరపెడతారో వారి జీవితంలో అద్భుతాలు చేస్తారు ఆయన. అందువల్ల ఈ ఉదయాన్ని మీరు ఒకవేళ మీ బిడ్డల గురించి ప్రార్థిస్తున్నారేమో, మీ కుటుంబంలో ఎవరిని గురించి విసిగిపోయి ఉన్నారో, ఎవరిని గురించి అలసిపోయి ఉన్నారో, ఎవరి జీవితాలు బాగులేదని కలవరపడుతూ దుఃఖపడుతూ ఉన్నారో, రక్షణ పొందడం లేదని ఎంతగా నలిగిపోతున్నారో నాకు తెలియదు, కానీ దేవుడు చూస్తున్నాడు. అందుకే నీకు జవాబిచ్చాడు దేవుడు. నేను పూనుకుంటున్నాను, నేను నీ బిడ్డల హృదయాల్లో కార్యం చేస్తాను, వారి మనస్సులో ఒక అద్భుతం జరిగిస్తాను, వారి తలంపులకు, వారి ఆలోచనలకు, వారి చెడు పరిస్థితులన్నిటికీ నేను గడియ పెట్టబోతున్నానని దేవుడు తెలియజేశాడు. కాబట్టి ఎంత మాత్రం భయపడద్దు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. వారు ఒకవేళ ఆత్మీయంగా దేవునికి దూరంగా ఉంటే ఆత్మీయంగా బలపరుస్తాడు. శారీరకంగా ఏదైనా అవసరతలు ఉంటే తప్పకుండా దేవుడు శారీరకంగా వారిని ఆశీర్వదించబోతున్నాడు. చదువులో వెనుకబడి ఉంటే తప్పకుండా దేవుడు వారిని ఆశీర్వదించబోతున్నాడు. వారిని జ్ఞానాత్మతో నింపబోతున్నాడు. అంతేకాకుండా ఒకవేళ మానసికంగా నలిగిపోతూ ఉంటే మానసిక స్థైర్యాన్ని ఇచ్చి, మానసికంగా నిలబెట్టి, మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా అన్ని విషయాల్లో కూడా దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నానని వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ కుటుంబంలో ఏ పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉన్నాయో, వేటిని గురించి మీరు నలిగిపోతున్నారో, దేనిని గురించి ఇక భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఒక అద్భుత కార్యాన్ని మీ జీవితంలో జరిగించబోతున్నాడు. ఎవరికీ చెప్పుకోలేదేమో ఇంతవరకు మీరు. నీ కుటుంబంలో జరుగుతున్న పరిస్థితులు నీ ప్రక్క వారికి కూడా తెలియవేమో. నీకు నువ్వే మదన పడుతూ ఉన్నవేమో అనేక సంవత్సరాలుగా. దేవుడు చూచాడు. దేవునికి తెలుసు నీ సమస్తము. ఆయనపై ఆధారపడిన వారిని ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టడు. కాబట్టి ఆయన నీ స్థితిగతులను చూచాడు. కాబట్టి నీ యొక్క కుటుంబంలో ఉన్న ప్రతి దానికి అడ్డుకట్ట వేయబోతున్నాడు ఆయన. అసమాధానాన్ని తొలగించి, అశాంతిని తొలగించి, ఆర్థిక బంధకాలను తొలగించి, నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి పరిస్థితిని కూడా నీ కుటుంబం నుండి తొలగించి, అవి మరలా నీ జీవితంలోకి రాకుండా, అవేవి నిన్ను మరలా బాధించకుండా ప్రతిదానికి దేవుడు అడ్డుకట్ట వేస్తున్నాడు. కాబట్టి నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, దేవుని సందులో మొరపెట్టండి. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి, తండ్రి నా కుటుంబంలో అద్భుతాలు చేస్తానన్నావు, మా గుమ్మముల గడియలు బలపరుస్తానన్నావు. నేను బలపరచాలనుకుని ప్రయత్నిస్తున్నాను, నేను ఓడిపోతున్నాను, కానీ మీరు బలపరుస్తానన్నారు. ఏ చీకటి శక్తుల ప్రభావము నా కుటుంబాన్ని అంటకుండా, మా కుటుంబంలోనికి రాకుండా, నా భర్తలోనికి రాకుండా, నా బిడ్డల్లోనికి రాకుండా, నా భార్యలోనికి రాకుండా, మా కుటుంబంలో వేధించకుండా మీరు అడ్డుకట్ట వేస్తానని, మీ గుమ్మములకు నేను తలుపు వేస్తాను, నేను బలపరుస్తాను, నేను గడియ పెట్టబోతున్నాను, భయపడొద్దని వాగ్దానం చేశారయ్యా. మీరు ఇచ్చిన వాగ్దానములు ఎన్ని అయినా క్రీస్తులో ఉన్నట్టుగానే ఉన్నాయి. కాబట్టి నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను అని ప్రార్థించండి. తప్పకుండా ఈ వాగ్దానం దేవుడు మీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. ఈ వాగ్దానం నేను నమ్ముతున్నాను అన్న వారందరూ కూడా ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? మీరు ఒకవేళ ఏ పనిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఒక్క 2 నిమిషాలు నాతో మోకరించండి. ప్రభు చేతులకు అప్పగించుకోండి. నాకు ప్రార్థన చేయాలనిపించినది నాకు వాళ్ళు అనుకుంటున్నారేమో, కష్టంగానైనా ఒకసారి మోకరించండి. దేవుని శక్తి మీరు పొందుకోబోతున్నారు. ప్రార్థనాత్మతో మీరు నింపబడబోతున్నారు. ఈ ఉదయాన మోకరించండి. అందరం కూడా మోకాళ్ళేద్దాం. దేవుని చేతులకు మనల్ని అప్పగించుకుంటూ ఆయన సన్నిధిలో మన 2 చేతులు ఎత్తి, నేను ఓడిపోయిన తండ్రి, నా స్థితి కాదు, నా శక్తి కాదు, ఓడిపోయిన స్థితిలో ఉన్నానయ్యా, నీ శక్తితో నింపండి నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలను, నా భర్తను లేక భార్యను నీ శక్తితో నింపండి అయ్యా అని అందరం కలిసి మోకరించి ప్రార్థన చేద్దాం, మొరపెట్టుకుందాం. ప్రేమగల తండ్రి నీకు వందనాలు. ఆశ్చర్యకార్యాలు చేసేదేవా, అద్భుతాలు చేసేదేవా, మాట ఇచ్చి నెరవేర్చేదేవా, ఉన్నది లేనట్లుగా చేసేదేవా, లేని వాటిని ఉన్నవాటిగా పిలిచే తండ్రి, ఈరోజు వాగ్దానం చేశారు. నేనున్నాను, నేను బలపరుస్తాను, నేను సరిచేస్తాను, నేను శక్తితో నింపుతాను, నా జీవాన్ని ఇస్తాను, నా ఆత్మతో నింపుతాను, నా ఆత్మ కార్యముల్ని కుటుంబంలో జరిగిస్తున్నానని తండ్రి ఎంతమంది విశ్వసిస్తున్నారో వారందరి జీవితాల్లో నీ అద్భుతాలు జరిగిస్తున్నందుకు వందనాలు. ఆశ్చర్యకార్యములు ప్రారంభించినందుకు వందనాలు. మోకరించిన వారందరి జీవితాల్లో అద్భుతాలు జరుగునుగాక. ప్రార్థిస్తున్న వారందరి ప్రార్థన దేవుని సన్నిధికి చేరునుగాక. ప్రతి ప్రార్థనకు జవాబు వచ్చునుగాక. యేసునామములో దేనిని గురించి ప్రార్థిస్తున్నారో, వేటిని గురించి మొరపెట్టుకుంటున్నారో ప్రతి మొరకు జవాబు వచ్చునుగాక త్వరలోనే.
ఆశ్చర్యకరమైన కార్యములు ప్రతి జీవితంలో జరుగును గాక. జరుగునని అనుకుని కార్యములు, మహాద్భుతములు ప్రతి జీవితంలో జరుగును గాక. ప్రతి వ్యసనముల నుండి విడుదల, ప్రతి చీకటి శక్తి నుండి విడుదల, దేవునికి ఇష్టలేని ప్రతి కార్యము నుండి విడుదల, కుటుంబంలో అశాంతిని కలుగు చేస్తున్న, అసమాధానాన్ని కలుగు చేస్తున్న ప్రతి విధమైన చీకటి అంధకారపు శక్తులకు ఓటమి కలుగును గాక. ఇచ్చిన వాగ్దానం ప్రతి జీవితంలో మీరు నెరవేరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. వారి గుమ్మంలను బలపరుస్తున్నందుకు వందనాలు. వారి కుటుంబాలని బలపరుస్తున్నందుకు వందనాలు. ఆత్మీయంగా బలపరుస్తున్నందుకు వందనాలు. శారీరకంగా బలపరుస్తున్నందుకు వందనాలు. ఆరోగ్యపరంగా బలపరుస్తున్నందుకు వందనాలు. ఆర్థికంగా బలపరుస్తున్నందుకు వందనాలు. జ్ఞానాత్మతో నింపుతున్నందుకు వందనాలయ్యా. మంచి చెడుని తెలియజేస్తున్నందుకు వందనాలు తండ్రి. ఏది చెయ్యాలో ఏది చేయకూడదో, ఎటు వెళ్ళాలో ఎటు వెళ్ళకూడదో నీ మార్గంలో వారికి తెలియచేసి నీ మార్గంలో నడిపిస్తున్నందుకు వందనాలు. ప్రతి విషయంలో మీరు గైడ్ చేస్తున్నందుకు వందనాలు. ప్రతిదీ కూడా వారి జీవితంలో నీ చిత్త ప్రకారమే జరుగునుగాక. ఒకవేళ వారి జీవితంలో అన్యాయం జరుగుతున్నట్లు అనిపిస్తే అదంతా మేలుగా మారుస్తున్నందుకు వందనాలు. అనేక సంవత్సరాలకి కార్యము ఎందుకు ఆలస్యం అవుతుందని ఒకవేళ ఎంతమంది దుఃఖంతో ఉన్నారో ఆ విషయంలో మేలు చేయడానికే మీరు ఆలస్యం చేస్తున్నారు నమ్ముతున్నాను. ఆలస్యమును మేలుగా మారుస్తున్నందుకు వందనాలు. ఆలస్యాన్ని ఆశీర్వాదంగా మారుస్తున్నందుకు వందనాలు. ఆలస్యాన్ని ఒక అద్భుతంగా మారుస్తున్నందుకు వందనాలు తండ్రి. నమ్మిన వారందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చారని నమ్మి నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను తండ్రి. మరి ముఖ్యంగా అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్నారు. అందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అందరి జీవితాల్లో ఉన్న సమస్యలు నీకు తెలుసు. వారి కామెంట్స్ అన్నీ కూడా మీరు చూస్తున్నారు. నీకు మరుగైంది ఏది లేదు తండ్రి. అంతరంగాన్ని చూస్తున్నారు, హృదయాన్ని చూస్తున్నారు. మాకు చెప్పుకోలేని పరిస్థితులు కూడా మీరు చూస్తున్నారు. ప్రతి విషయంలో కూడా సమాధానం దయచేయండి అయ్యా. ప్రతి విషయంలో నెమ్మది దయచేయండి తండ్రి. ఎవ్వరికీ తెలియని విషయాలు కూడా మీరు అద్భుతంగా మారుస్తున్నందుకు నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను తండ్రి. నమ్ముట నీవులైతే నమ్మవానికి సమస్తము సాధ్యమైన సెలవిచ్చారు. నమ్మిన వారందరి జీవితాల్లో వారు ఏది నమ్ముతున్నారో అది వారి జీవితంలో నెరవేరుస్తున్నందుకు ఆమెనంటున్నందుకు నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నానయ్యా. ప్రతి కామెంట్ మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను తండ్రి. అదెంత కఠినమైనదైనా, అనేక సంవత్సరాలుగా జరగనిదైనా ఈరోజు మీరు అద్భుతం చేస్తున్నందుకు, ఈరోజు ఈ కార్యమును ప్రారంభిస్తున్నందుకు వందనాలు. ఏ సమస్య కూడా నిలిచి ఉండకూడదయ్యా. ప్రతి సమస్యను మీరు సాల్వ్ చేస్తున్నందుకు, ఈ దినమే మీరు అద్భుతం చేస్తున్నందుకు నీకు కృతజ్ఞత చెల్లిస్తూ అనేక సాక్ష్యములు మేము వినబోతున్నామని నీకు స్తుతి చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నీ ఆలోచనలకు నువ్వు అడ్డుకట్ట వేసుకోలేకపోతున్నావేమో. నీవు చెయ్యాలనుకుంటున్నవి చేయకుండా నేను చెయ్యకూడదు అనుకుంటున్నవి చేస్తున్నావేమో. అయితే నీకు సాధ్యం కాని దాన్ని దేవుడు సాధ్యపరచబోతున్నాడు. నీ ఆలోచనలకు, నీ క్రియలకు దేవుడు అడ్డుకట్ట వేయబోతున్నాడు. భయపడొద్దు. ఈ వాగ్దానాన్ని ప్రార్థనతో స్వీకరించండి. అద్భుతం పొందుకోబోతున్నారు. ఈ వాగ్దానం ద్వారా నేను బలపడ్డానన్న వారందరూ కూడా ఆమెనని హృదయపూర్వకంగా చెప్పండి. తప్పకుండా వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్.